ట్రీసా. ఈరోజు మరో మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. మన ఏడుకొండలవాడ వెంకన్న స్వామికి నాకైతే ఇప్పటి వరకు ఇద్దరు భార్యలే తెలుసు, మరో ముస్లిం భార్య కూడా ఉన్నారంట. ఆమె పేరేంటో తెలుసా? బీబీ నాంచారమ్మ. ఈ పదం నాంచారి అనే పదం తమిళ పదం నుంచి వచ్చింది. నాంచారి అంటే ఏంటో తెలుసా? భక్తురాలు. నాంచారి అంటే భక్తురాలు, బీబీ అంటే భార్య. సరేనా? ఇలా అవగా ఈ ఒక కథ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 14వ శతాబ్దం నుంచి వచ్చింది. సుల్తానా అనే ఒక రాజుకి ఆ కుమార్తె పేరు సురుతాని. తన పేరేంటి? సురుతాని. సురు అంటే దేవత. సురు అంటే దేవత, అంటే తమిళ్లో వల్ల. సురుతాని అంటే వాళ్ళ దేవత అని అర్థం. అంటే ఆ సుల్తానా కూతురు ఆమెకి దేవత. ఒక్కొక్కసారి అంటారు, దీని కూతురు బీబీ నాంచారులే అంటే అంత ముద్ద అని. అంటే సుల్తాన్కి బీబీ నాంచారి అంటే సురుతాని అంటే అంత ముద్దు, అంత వాళ్ళ దేవత అన్నంత ప్రేమ అనమాట. అయితే ఇలా అవగా సుల్తానా దక్షిణ భారతంకి దండయాత్ర చేశారు. ఆ దండయాత్రలో శ్రీరంగం అనే స్థానంలో విపరీతమైన ధనార్జన చేసి చాలా గర్వంగా వచ్చారు ఇంటికి. ఆ డబ్బులంతా అంటే ఆ వస్తువులు అవన్నీ అమ్మేసిన తర్వాత ఇంటికి చాలా గర్వంగా వచ్చారంట. వచ్చి ఏం చేశారంట? వచ్చిన తర్వాత చాలా గౌరవంగా చెప్పారట, నేను ఇంత గడించాను అని. అందులోన మెల్లమెల్లలాడే ఉత్సవ విగ్రహం ఒకటి ఈ ఒక్క దండయాత్రలో, దండయాత్రలో శ్రీరంగం అనే ఒక స్థానంకి కూడా అతను దండయాత్ర చేశారట. ఆ దండయాత్రలో ఏమైంది? ఒక ఉత్సవ విగ్రహాన్ని తెచ్చారు. ఆ ఉత్సవ విగ్రహం పైన ఈ సురుతాని కళ్ళు పడి అది నాకు కావాలి అని తండ్రి దగ్గర మొరవ పెట్టుకుందంట. ఆ తండ్రి దగ్గర మొరవ పెట్టుకుంటే అసలే అతి గారావంగా పెంచుకున్న ముద్దుల కూతురు మానేస్తారా? వెంటనే ఆ ఒక్క ఉత్సవ విగ్రహాన్ని తన కూతురికి ఇచ్చేశారంట. ఇస్తే తెలియకుండానే ఈ ఒక్క సురుతాని ఏం చేసింది? ఉత్సవ విగ్రహంకి రోజు పాలతో స్నానం చేసి ఉయ్యాలూపి తనతో పడుకోవడం, తనతో మాట్లాడడం, తన జీవితంలో ఒక భాగంగా భావించుకుని తన భర్తగా కూడా తను భక్తురాలు అయింది, తన భర్తగా కూడా భావించింది. తెలియకుండానే ఉత్సవ విగ్రహంకి ఎలా అయితే సేవలు పూజలు చేస్తారో అన్ని రకాలు జరిగాయి. ఇలా జరగగా రామానుజాచార్యుల దగ్గరికి ఎప్పుడో ఒక రోజు, ఇప్పుడు చూడండి అక్కడ ఏడుకొండలవాడ విగ్రహమే ఉంది, అక్కడ ఆ విగ్రహంకి కానీ మనం కప్పేసాం అనుకోండి, అక్కడ బంగారపు దీంతోనే చూడండి చుట్టూ అన్ని రకాలు ఉన్నాయి, దిబ్బులు అన్నీ ఉన్నాయి. కానీ అది ఏదో ఒక వెలుగులాగా అక్కడ కనిపిస్తుందా లేదా? అందరి దేవుళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఆ విగ్రహం వేరే కనిపిస్తుందా లేదా? అలాగే శ్రీరంగంలో ఆ రోజు సాయంత్రంకి ఆ లేని లోటు తెలిసి భక్తులు చాలా బాధపడ్డారు, విలపించారు, ఏడ్చారు. ఇవన్నీ చేస్తూ రామానుజాచార్యులకి చెప్పారు. చెప్తే రామానుజాచార్యులు ఈ భక్తులు అందరూ కలిసి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి సుల్తాన్కి చెప్పారు, సరే మీ ఉత్సవ విగ్రహం మీ దేవుడు అని అంటున్నారు కదా, మీ అందరూ పిలవండి, మీరు పిలిస్తే వచ్చేస్తే నేను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను వెంకన్న స్వామికి ఇచ్చేస్తాను అన్నారంట. అంటే వెంటనే రామానుజాచార్యులు ఏక ధ్యానంగా భక్తితో ఇలా ప్రార్థిస్తుండగానే వెంకన్న స్వామి వచ్చి ఊడిలో వాడారంట. అంటే వెంటనే ఆనందమైన ఉల్లాసంతో ఆనందంతో భక్తులందరూ కలిపి రామానుజాచార్యులతో పాటు శ్రీరంగం వెళ్ళిపోయారు. శ్రీరంగంలో పునః ప్రతిష్ఠ చేశారు మూర్తిని. చేసిన తర్వాత మరి ఇక్కడ మన సుల్తాని ఉంది కదా, మహాభక్తురాలు, ఇవన్నీ చేసేది. నాకు తన తండ్రికి అడిగిందంట, ఏది నా ఉత్సవ విగ్రహం? నేను రోజు ఆడుకునే బొమ్మ ఏది?
నేను కొలిచే బొమ్మ ఏది అని అడిగితే అప్పుడు రామానుజాచార్యులు వచ్చి తనతో పాటు తీసుకొని శ్రీరంగం తీసుకువెళ్తారు. అంటే పరిగెడుతూ బోరున వెంటన మన సురతాని ఎక్కడికి శ్రీరంగం వెళ్ళి రామానుజాచార్యులకి నా ఒక బొమ్మని నాకు ఇవ్వండి, నేను ఇవ్వండి అని అడగలేదు, నేను దర్శించుకుంటాను వెళ్తానంటే రామానుజాచార్యులు వెళ్ళనివ్వలేదంట. ఎంతటి సౌభాగ్యమో చూడండి. అయితే వెళ్ళనివ్వకపోతే ఏడుస్తూ నేను ఆడుతూ పాడుతూ ఇంతగా ప్రేమించిన బొమ్మని నాకు ఇవ్వరా అని గోలుమని పెట్టి అక్కడే ప్రాణం విడిచిపెట్టిందట. ఎవరు? బీబీ నాంచారి, అదే సుల్తాని. అయితే ఎంతటి సౌభాగ్యమో! ఆ ఒక్క భగవంతుడుతో అన్ని రోజులు ఆడి అచ్చట ముచ్చట అంటే అన్ని రకాలు చాలా సరదాగా భక్తిగా భర్తగా పొందినట్టుగా అన్నీ అనుభవించి ఆ ఒక్క భర్త అనే వ్యక్తి కనిపించలేదు, కనీసం తనకి చూడడానికి ఇవ్వలేదు అని వెంటనే ప్రాణం విడిచిపెట్టేసిందట. ఆ ప్రాణం విడిచిపెట్టిన భక్తిని మెచ్చి స్వయంగా మన లక్ష్మీదేవి స్థానాన్నే రామానుజాచార్యులు ఇచ్చారంట. అతనితో లక్ష్మీదేవితో సమానంగా కొలిచే స్థానాన్ని బీబీ నాంచారి అదే సురుతానికి ఇచ్చారంట. అయితే నమో వెంకటేశ, ఎంతటి సౌభాగ్యం అనేది! ఆ ఒక్క మనిషి నీకు దక్కపోయేసరికి ఆ మనిషిలోనే లేనివైపోయి అక్కడికే వెళ్ళిపోయావా? అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం అంటే ఏంటి? మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడమే అంటే ఆ ఏడుకొండవాడి దగ్గరికే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు కూడా శ్రీరంగంలో ఆమె ఒక బొమ్మ గోడ పైన ఉంటుందంట. మరి ఆవిడ లక్ష్మీదేవిగా కొలుస్తారు. అయితే పాండురంగుడైనా శ్రీరంగుడైనా ఏడుకొండవాడైనా ఎవరైనా ఒకటే. శ్రీరంగంలో పండరీనాథుడు, ఏడుకొండల వాడు వెంకటరమణ ఒకటి అని ఆనాటి నుంచి ఈనాటి వరకు ముస్లిం సోదరులు కూడా మన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనము చేస్తారు. ఈ ఒక్క చెప్పే కథలో కానీ ఏదైనా తప్పులు గట్టా ఉంటే నాకు గమనించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నమో వెంకటేశ. ఈరోజు నా ఒక్క ఉపవాసం చేస్తేనే ఇంత పొంగిపోతున్నామే, అంతటి ప్రాణం విడిచిపెట్టింది ఎంత దృష్టి మంత్రాల బీబీ నాంచారి అనే వ్యక్తి ఈరోజు ఇంతటి వరకు ఒక్క తేనె నీళ్ళతోనే నేనున్నా. ఈ ఒక్క నా వెంకన్న స్వామి కథని, ఈ ఒక్క ఉపాసాన్ని చాలా రోజుల తర్వాత ఈ రోజుకి చేయగలిచాను. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.